రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ మృతిపై భారత్ లో పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికా ఇజ్రాయెల్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీనగర్ మొదలుకొని హైదరాబాద్ వరకు ఈ నిరసనలు హోరెత్తాయి. శ్రీనగర్, జమ్మూ, లక్నో, చిక్బల్లాపూర్, బెంగళూరులో నల్లటి దుస్తులు ధరించి ర్యాలీ తీశారు. హైదరాబాద్ పాత బస్తీలోనూ ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. ఆ విజువల్స్ ను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. జమ్మూలో ఏ విధంగా మహిళలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అమెరికాకు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఇక హైదరాబాద్లో పాత బస్తీలో ప్లకార్డులు పట్టి ఖమేనీ మృతికి సంబంధించి నివాళులైతే అర్పిస్తూ ఉన్నారు. సో ఓవైపు ఖమేనీ మృతి చెందడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తూనే అటు అమెరికాకు, ఇజ్రాయెల్కు కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఈ రెండు దేశాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మరోవైపు బెంగళూరుని కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. బెంగళూరులో కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఖమేనీ మద్దతుదారులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ మృతిపై భారత్లో పలు చోట్ల నిరసనలైతే కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. శ్రీనగర్ నుంచి హైదరాబాద్ వరకు ఈ నిరసనలైతే కొనసాగుతున్న పరిస్థితి. మరొక విజువల్ మనం చూస్తున్నాం. చిక్బల్లాపూర్లో యువత రోడ్లపైకి వచ్చారు. ఖమేనీ చిత్రపటాన్ని ముందుంచుకొని రోడ్డుపై ర్యాలీ తీస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు లక్నోలో కూడా చాలామంది రోడ్లపైకి వచ్చారు. లక్నోలో మహిళలు ఏ విధంగా తమ నినాదాలతో అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారో మనం చూడవచ్చు. ఇక శ్రీనగర్లోనూ అక్కడ ప్రజలు ఒక ర్యాలీగా బయటకు వచ్చిన పరిస్థితి. మొత్తంగా జమ్మూ, శ్రీనగర్, హైదరాబాద్, లక్నో, చిక్బల్లాపూర్, బెంగళూరు పెద్ద ఎత్తున నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. పాత బస్తీలో, హైదరాబాద్కు సంబంధించి పాత బస్తీలో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి.